హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TEJA తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలోని ఏదైనా వెబ్సైట్ ని ఎలా బ్లాక్ చేస్తాం, ఏదైనా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ లేదంటే ఏదైనా థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఎట్లాంటివి యూజ్ చేయకుండా మనం ఒక వెబ్సైట్ ని ఎలా బ్లాక్ చేస్తామో ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. వీడియో మొత్తం చివరిదాకా చూడండి. ఎస్పెషల్లీ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ చిల్డ్రన్ ఎక్కువగా ఏదైనా వెబ్సైట్ చూసినట్టయితే ఆ వెబ్సైట్ ని ఏ విధంగా బ్లాక్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి, అలాగే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు వెబ్సైట్ గురించి చెప్పాలి. ఆ వెబ్సైట్ వచ్చేసరికి క్వాంటా మార్ట్ అనమాట. ఈ వెబ్సైట్ లో మనకు అన్ని రకాల కేటగిరీస్ లైక్ బాడీ కేర్, ఫ్యాషన్, ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్, కిచెన్ ఐటమ్స్, గేమ్స్ అండ్ టాయ్స్ లాంటి చాలా ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అవి కూడా సూపర్ బడ్జెట్ లో. మనకు ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 50 నుంచి 70% వరకు ఆఫ్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు TEJA 123 అనే రిఫరల్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు ప్రైస్ డ్రాప్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీలేటంటే కొత్తగా వచ్చిన కంటెంట్ క్రియేటర్స్ ని సపోర్ట్ చేస్తూ ఆ కంటెంట్ క్రియేటర్స్ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ గివ్ అవేస్ ఇవ్వడం, అలాగే ఆ కంటెంట్ క్రియేటర్స్ వాళ్ళ కంటెంట్ కి తగ్గట్టు రివ్యూస్ ప్రొవైడ్ చేయడం చేస్తూ ఉంటారు. వీళ్ళ డీటెయిల్స్ అండ్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి అప్రోచ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వెబ్సైట్ బ్లాక్ చేయాలని అంటే మనకి ఆ హోస్ట్ లోనేమో మనం ఆ వెబ్సైట్ ని ఎంటర్ చేయాలన్నమాట. లింక్ ని ఎంటర్ చేయాలి. ఆ హోస్ట్ ఎక్కడ ఉంటుంది అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సర్చ్ లోకి వెళ్ళేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఎవరైనా యూజ్ చేసినట్టయితే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కాదండి, నోట్ ప్యాడ్ యూజ్ చేయాలి. ఇక్కడ నోట్ ప్యాడ్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేసిన తర్వాత మనకు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఈ నోట్ ప్యాడ్ లోని ఫైల్ ఉంటుంది కదా, ఈ ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఓపెన్ అనేసి ఉంటుంది. ఓపెన్ లోకి వెళ్ళండి. ఓపెన్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సి డ్రైవ్ లోకి వెళ్ళండి. సి డ్రైవ్ లోకి వెళ్ళిన తర్వాత మీకు విండోస్ అని చెప్పేసి ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లోకి వెళ్ళండి. దాని తర్వాత మీరు ఏమో ఇక సిస్టమ్ నెంబర్ 32 అని చెప్పేసి ఉంటుంది. సిస్టమ్ 32 అని చెప్పేసి ఉంటుంది. 32 అని చెప్పేసి ఉంది కదా, దీనిలోకి వెళ్ళండి. దాని తర్వాత డ్రైవర్స్ లోకి వెళ్ళండి. డ్రైవర్స్ అని చెప్పేసి ఉంటుంది. డ్రైవర్స్ సింగిల్ డ్రైవర్స్ అని చెప్పేసి ఉంటుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈటీసీ అని చెప్పేసి ఉంటుంది. ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ ఏంటంటే మనకి ఫైల్స్ ఏమి కనిపించదు, ఎందుకంటే మనకి టెక్స్ట్ డాక్యుమెంట్ మాత్రమే ఉంది కాబట్టి. ఇక్కడ హాల్ ఫైల్స్ లోకి షిఫ్ట్ చేస్తే మనకేమో హోస్ట్ ఫైల్ ఉంటుంది. ఈ హోస్ట్ ఫైల్ ని మనం ఏమో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మనకి 127.0.0.1 ఉంది కదా లోకల్ హోస్ట్. దీన్ని ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కింద మనం పేస్ట్ చేసేసి మనకి ఏ వెబ్సైట్ అయితే మనం బ్లాక్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ని మన URL ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫేస్బుక్ ఉంది ఇక్కడ నాకు ఆల్రెడీ. ఈ ఫేస్బుక్ని నేను బ్లాక్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఇది బ్లాక్ అవ్వలేదు, చూడండి. నేను రీలోడ్ చేస్తున్నాను. ఫేస్బుక్ ఓపెన్ అయ్యే ఉంది. ఇప్పుడు దీన్ని బ్లాక్ చేస్తాను. www.facebook.com. ఓకే, దీన్ని ఇప్పుడు మనమేమో సేవ్ చేసుకోవాలి అనమాట. సేవ్ చేసుకున్న తర్వాత నాది కేసమ్ సెక్యూరిటీ ఉంది, అది అలౌ చేయాలో వద్దా అడుగుతుంది. బేసిక్గా ఏంటంటే ఇది చాలా మందికి అడగదు. ఎవరైతే రిజిస్టర్డ్ యాంటీవైరస్ ఉంటుందో వాళ్ళకి మాత్రం అడుగుతుంది, లేకపోతే అడగదు. ఇప్పుడు నేను ఈ ఫేస్బుక్ని బ్లాక్ చేసాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బ్రౌజర్ని క్లోజ్ చేసేస్తున్నాను. నేను క్లోజ్ చేసేసి రీఫ్రెష్ చేసి మళ్ళీ నేనేమో బ్రౌజర్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేమో ఈ ఫేస్బుక్ అన్నది ఓపెన్ అవ్వచ్చు. చూసారా, నేను రీలోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫేస్బుక్ ట్యాప్ చేస్తాను. ఫేస్బుక్ ఎంటర్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను. చూడండి, ఈ విధంగా మనమేమో ఏదైనా వెబ్సైట్ని, యూట్యూబ్ అవ్వచ్చు, కొంతమంది యూట్యూబ్ ఎక్కువగా చూస్తారు, పిల్లలు ఎక్కువ యూట్యూబ్ చూస్తారు కదా, అట్లాంటి వాళ్ళకి కానీ లేకపోతే ఫేస్బుక్, సోషల్ మీడియా ఇట్లాంటివి ఎక్కువ చూస్తారు కదా, ఈ విధంగా బ్లాక్ చేయొచ్చు అనమాట. ఇదేంటంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా కనిపెడతారు, కానీ లేదు అని అంటే మాత్రం ఇట్లాంటివి కనిపెట్టడం చాలా ఎక్కువగా పిల్లలు ఎవరైతే ఎక్కువగా ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వన్స్ మనకి దీని అవసరం అయిపోయింది అంటే మనకి మళ్ళీ అన్బ్లాక్ చేయాలి అని యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ మనం అదే ప్రాసెస్ ఫాలో అయ్యి అదే పేజ్ లోకి వెళ్ళేసి ఇక్కడ జస్ట్ సింపుల్ గా దీన్నేమో ఇలాగ అరైజ్ చేసేసి సేవ్ చేయాలి. సేవ్ చేయకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మనం బ్లాక్ అయిపోతే సేవ్ చేసేయాలి. సేవ్ చేసేసి ఇప్పుడు నేనేమో రీలోడ్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి రీలోడ్ చేయగానే. ఈ విధంగా మనం ఏదైనా వెబ్సైట్స్ని బ్లాక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.